1,32,00,000 వస్తుంది. ఇది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈ పిక్చర్ని చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ అన్నది 3,000, అది కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ట్రూత్ ఎస్ఐపి అనమాట. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అనేది 13%గా చెప్పుకుందాం. సో లాస్ట్ 20 ఇయర్స్ నుంచి చూసుకున్నట్లయితే యావరేజ్ రిటర్న్స్ అన్నది 15%గా ఉంది. సో మనం 13% తీసుకుందాం. అండ్ టైం పీరియడ్ వచ్చేసి 30 ఇయర్స్ అనమాట. సో ఎప్పుడన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మంచి రిటర్న్స్ వస్తాయి. అదే షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే లాసెస్ వచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట. లాసెస్ వస్తాయి, కాకపోతే లాంగ్ టర్మ్ అవడం వలన ఆ లాసెస్ కవర్ అయ్యి పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వలన మనకి మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఇక్కడ 30 సంవత్సరాలకు గాను నెలకు 3,000గా ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మనం టోటల్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనేది 10,80,000 అనమాట. ఈ 10,80,000కి గాను పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వలన అని చెప్పుకోవచ్చు, లేదా ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అని చెప్పుకోవచ్చు. ఈ కారణాల వలన మనకి ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అన్నది 1,21,81,941 రూపాయలు వస్తుందన్నమాట. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అనగా 1.2 crores అనుకుందాం. సో మనం ఇన్వెస్ట్ చేసింది ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అంతా కలిపి టోటల్ వాల్యూ అన్నది 1,32,61,941 రూపాయలు, అనగా 1.32 crores అనమాట. ఇక్కడ మీరు గ్రాఫ్ని చూసుకున్నట్లయితే ఎల్లోలో ఉన్నది ఇన్వెస్టెడ్ అమౌంట్, బ్లూలో ఉన్నది ఎస్టిమేటెడ్ అమౌంట్. ఇక్కడ మీరు ఒకటి గమనించారా, మీరు ఇన్వెస్ట్ చేసింది కేవలం 10,80,000, కానీ 30 సంవత్సరాల తర్వాత మనకు వచ్చేదంతా 1,32,00,000. సో ఇది కేవలం లాంగ్ టర్మ్ అవడం వల్లనే పాసిబుల్ అయింది. అది కూడా ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అనేది 13% ఉండడం వల్లనే పాసిబుల్ అయింది. మీరు అడగొచ్చు, సార్ మ్యూచువల్ ఫండ్స్లో లాసెస్ వస్తాయి కదా, ఇన్ని కోట్లు ఎలా వస్తాయి అనుకోవచ్చు. లాసెస్ వస్తాయి, కానీ లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయడం వలన ఆ లాసెస్ అనేది కవర్ అయ్యి మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్ వలన అంత అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా మంచి ఫండ్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం. నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశా, అసలు సరైన మ్యూచువల్ ఫండ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మరియు మంచి రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఇవన్నీ నేను చాలా వీడియోస్ చేశా. ఆ వీడియోస్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, తప్పకుండా చూడండి. చేసుకొని లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మంచి రిటర్న్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతేకాకుండా కొంతమంది అడుగుతారు, సార్ 30 సంవత్సరాలా, మా వల్ల కాదు, ఒక 5 సంవత్సరాలు అయితే ఓకే, 2 సంవత్సరాలు అయితే ఓకే, లేదా 10 అయినా ఓకే, ఇలా అడుగుతూ ఉంటారనమాట. సో తక్కువ టర్మ్కి ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకు ఎంత రిటర్న్స్ వస్తాయో చెప్తాను వినండి. ముందుగా మీరు 5 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేసుకున్నారనుకోండి, అది కూడా మంత్లీ ఎస్ఐపి 3,000 అనుకుందాం. మీరు 3,000 అమౌంట్ అనేది 5 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్, ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అంతా కలిపి టోటల్ వాల్యూ అనేది 2.5 lakhs వరకు రావచ్చు అనమాట. అదే మీరు 8 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే 5.1 lakhs వరకు రావచ్చు. అదే మీరు 10 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే 7.4 lakhs, 15 ఇయర్స్కి 16.7 lakhs, 20 ఇయర్స్కి 34.4 lakhs, అదే 25 ఇయర్స్కి 68.1 lakhs, అదే 28 ఇయర్స్ గాను ఏకంగా 1,00,00,000 రూపాయలు వస్తుంది. ఇక్కడ మీరు గమనించారా, 5 సంవత్సరాలకి 2.5 lakhs, అదే 28 సంవత్సరాలకి 1 crore. ఇది కేవలం పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వలన. అదే 30 ఇయర్స్కి 1.3 crores వస్తుంది. అదే 35 ఇయర్స్కి చేసుకున్నట్లయితే 2.6 crores వస్తుందన్నమాట. సో మనం ఎంతైతే లాంగ్ ఇన్వెస్ట్ చేస్తామో అంత మంచి రిటర్న్స్ వస్తాయి అన్నమాట. సో ఈ రకంగా మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ, స్టాక్ మార్కెట్ గురించి కానీ, ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానీ, దేని గురించి డౌట్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఆ యాప్ ద్వారా మీరు కాల్ని షెడ్యూల్ చేసుకొని